అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి ఫ్యూచర్ సిటీ మరో మణిహారం కాబోతుంది. గ్రేటర్ సిటీ శివారు ప్రాంతం ముచ్చర్లలో ఫోర్త్ సిటీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చకచక అడుగులు వేస్తుంది. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ పనులు ప్రారంభమవగా ఏఐ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే భవిష్యత్తు నగర ఏర్పాటుకు ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వకుండా అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీని అన్ని వర్గాలకు అనువుగా ఉండే నగరంగా నిర్మించడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ ప్రక్రియలో వివిధ విభాగాల మధ్య సమన్వయంతో పాటు ప్రభుత్వ ఆలోచనల అమలును పర్యవేక్షించేలా ఒక అథారిటీ పనిచేయనుంది. ఈ అథారిటీకి సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహించనున్నారని సమాచారం. ఫోర్త్ సిటీని ప్రెస్టీజియస్గా డెవలప్ చేయాలని భావిస్తున్న సర్కార్ హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పరిగణలోకి తీసుకొని అభివృద్ధిని ప్రణాళికబద్ధంగా చేయాలని నిర్ణయించింది. ఫోర్త్ సిటీ కోసం ఏర్పాటు చేయనున్న అథారిటీ సైబరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు ఢిల్లీ సమీపంలో ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్, గ్రేటర్ నోయిడా సహా మరికొన్ని సంస్థల పనితీరును అధ్యయనం చేయనుంది. కొత్త నగరంలో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగాలకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు సైతం జరుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అథారిటీ ఆధీనంలో పనిచేయడానికి రెవెన్యూ, పట్టణాభివృద్ధి తదితర విభాగాల సిబ్బందిని తీసుకుంటారని తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీ 4.0 కోసం ప్రత్యేక అథారిటీ ఆధ్వర్యంలో ఫోర్త్ సిటీ నిర్మాణం. అథారిటీ పరిధిలోకి 3 మండలాల్లోని 20 గ్రామాలు. భవిష్యత్ నగరంలో ప్రతిష్టాత్మకమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రపంచ స్థాయి ప్రైవేట్ సంస్థలు రాబోతున్నాయి. అందుకే అన్నింటి మధ్య సమన్వయం చేస్తూ పేద, మధ్యతరగతి వారికి సైతం ఫ్యూచర్ సిటీలో స్థానం కల్పించేలా అథారిటీ పనిచేయనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అక్కడ గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ గ్రీన్ఫీల్డ్ రహదారి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ ప్రణాళికలు, ట్రాఫిక్ అవసరాలను అనుసరించి కొత్తగా రహదారుల అనుసంధానం కోసం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు 40 కిలోమీటర్ల పొడవున గ్రీన్ఫీల్డ్ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 13 రావిర్యాల నుంచి కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ వరకు మొత్తం 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో మీర్ఖాన్పేట్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ రహదారిని అనుసంధానించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 21 గ్రామాల గుండా ఈ రహదారిని నిర్మించనున్నారు. గ్రీన్ఫీల్డ్ రహదారికి సంబంధించి హెచ్ఎండిఏ ఇప్పటికే రోడ్ అలైన్మెంట్ను కూడా రూపొందించింది. దీనికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయగానే ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీ కోసం ఏర్పాటు చేస్తున్న అథారిటీ పరిధిలోకి ఇబ్రహీంపట్నం మండలంలోని నారేపల్లి, హఫీజ్పూర్, మజీద్పూర్, ఆదిబట్ల, దండుమైలారం, ఇబ్రహీంపట్నం కాల్సా, కొంగర్కలాన్, కప్పపహాడ్, ఫిరోజ్గూడ, మహేశ్వరం మండలంలోని కొంగర్కుడ్, కందుకూరు మండలంలోని రాచలూర్, తిమ్మాయిపల్లి, తుమ్మలూర్, గూడూరు, గుమ్మడవెల్లి, లేమూర్, మదాపూర్, మంకాల్, పంజాగూడ, మీర్ఖాన్పేట గ్రామాలను తీసుకురానున్నారని సమాచారం. ఇక ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ కోసం గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి కొత్త సంస్థలు రావడంతో పాటుగా భూముల ధరలకు రెక్కలు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఎకరం 1.5 కోట్ల నుంచి 3 కోట్ల ధర పలుకుతుండగా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.